వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ డైనమిక్ డైరీస్. మీలో ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో కుకింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, షాపింగ్ బ్లాగ్స్, హెల్త్ టిప్స్ కూడా ఉంటాయి. ఈ రోజు మనం నోరూరించి ఫిష్ కర్రీ చేయబోతున్నాం. చాలా సింపుల్ అండ్ ఈజీ, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలరండి. జస్ట్ 2 minutes మాత్రమే. ఈ ఫిష్ పీసెస్ని మజ్జిగలో కొంచెం ఉప్పేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచితే దీంట్లో ఉన్న నీసు వాసన అనేది పోయిద్దండి. గైస్, ఇది 10 నిమిషాల తర్వాత నానబెట్టినాం అనమాట. దీంట్లో నుంచి పీసెస్ తీసుకున్నాం. మనకి ఇప్పుడు ఏంటిదంటే వాష్ చేస్తున్నాం, దీన్ని మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. సో మనకు కావాల్సింది కల్లుప్పు, సో కల్లుప్పు కావాలండి. కల్లుప్పు వేసేసి అలా రుద్దాలన్నమాట. కలుపు వేసేసి అలా బాగా రుద్దండి. రుద్దిని ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోండి. మంచిగా వాష్ చేసేసుకోండి. శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని సరిపడ పసుపు, అలాగే 2 సన్నగా కట్ చేసుకున్న పెద్దలపాయలు, 4 బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పు వేసుకోండి, పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే కొంచెం కారం, కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోండి. స్పైసెస్ అన్ని ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. కొంచెం చింతపండుని ముందుగానే నానబెట్టి ఉంచుకోండి. తర్వాత మనం పులుసులాగా వేయాలి కదా, పులుసులోకి కావాలి, చేపల పులుసులోకి పులుసు కావాలి కాబట్టి మనం ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి చింతపండుని. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ డైనమిక్ డైరీస్. ఈరోజు మనం చేపల పులుసు చేయబోతున్నాం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. చాలా సింపుల్ ప్రొసీజర్. ముందుగా సరిపడా ఆయిల్ వేసుకోండి. గాయ్స్, మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఫిష్ పీసెస్, వాటిని యాడ్ చేసేసుకోవాలి. గాయస్, మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. గాయస్, చింతపండు రసాన్ని వేసేయండి. మీ రుచికి సరిపడా ఆ పులుపుదనాన్ని మీ ఇష్టం అండి, మీ చాయిస్. మీరు ఎంత కావాలనుకుంటే అంత చేసుకోండి. మేమైతే ఒక నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకున్నాము పులుసు అనేది. చేపల కూరని స్పూన్తో కదపకూడదండి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి అనమాట. సో అందుకని వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి ఆ గిన్నెని షేక్ చేశారంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది.